ఫ్రెండ్స్, మీరు పేటీఎం యూజ్ చేస్తున్నారా? పేటీఎంలో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో లావాదేవీలు అయితే చేస్తున్నారా? సో మీ ఫాస్టాగ్ సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఈ పేటీఎం ద్వారా చేస్తున్నారా? సో అయితే ఈ న్యూస్ మీకోసమే. లేటెస్ట్గా ఆర్బీఐ ఏం చెప్తుందంటే పేటీఎంలో బ్యాంక్ అకౌంట్స్ ఖాతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీని అయితే ఉపసంహరణ సంహరించుకోమని చెప్పేసి ఆర్బీఐ అయితే హెచ్చరిస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత ఈ లావాదేవీలన్నీ కూడా ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంటే కనుక పేటీఎంలో కస్టమర్లకి కరెంట్ అకౌంట్స్ కానీ సేవింగ్ అకౌంట్స్ కానీ ఫాస్టాగ్స్ అకౌంట్లో కానీ ఏమైనా లావాదేవీలు చేస్తున్నట్టయితే కనుక ఫిబ్రవరి 29 తర్వాత ఈ అకౌంట్స్ అనేవి చెల్లవు కనుక మనం ముందుగానే అందులో ఉన్న మనీని మొత్తం విత్డ్రా అయితే చేసుకోమని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తుంది. దానికి సంబంధించిన కస్టమర్లకు సహకరించడం, కస్టమర్లు దాంట్లో ఉండే అమౌంట్ని పూర్తిగా విత్డ్రా చేసుకోవడానికి సహకరించాలని చెప్పేసి ఈ పేటీఎంకి అయితే ఉత్తర్వులు జారీ చేసి చర్యలు అయితే తీసుకుంది. సో దీన్ని బ్యాంక్ రెగ్యులేషన్స్ యాక్ట్ 35A ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పేటీఎంకి తెలియజేసింది. పేటీఎంలో ఫాస్టాగ్ పేమెంట్స్ చేస్తున్నట్టయితే కనుక మార్చి 1 నుంచి దాంట్లో ఉండే అమౌంట్ మాత్రం ఫాస్టాగ్ మనకి పే చేయడానికి యూజ్ అవుతుంది. కానీ దాని తర్వాత ఎటువంటి అమౌంట్ కూడా ఈ ఫాస్టాగ్ అకౌంట్లో కనుక మనం క్రెడిట్ చేయలేమని చెప్పేసి ఆర్బీఐ అయితే నిబంధనలో చెప్తుంది. సో ఇప్పుడే వరకు ఏమైనా ఫాస్టాగ్లో అకౌంట్ ఉన్నట్టయితే దాంట్లో మనీ ఉన్నట్టయితే మనం విత్డ్రా అయితే చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ అయితే సూచిస్తుంది. పేటీఎం వ్యాలెట్లో కానీ లేదంటే మన పేటీఎం అకౌంట్స్లో కానీ ఏమన్నా మనీ ఉన్నట్టయితే కనుక దానికి ఫిబ్రవరి 29 వరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా మనం అన్ని లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఫిబ్రవరి 29 తర్వాత మనం పేటీఎం వాలెట్లో కనుక మనీ వేయాలంటే కనుక అది డిపాజిట్ అవ్వదు. కరెంట్ అకౌంట్స్ కానీ సేవింగ్ అకౌంట్స్ కానీ ఫాస్టాగ్ అకౌంట్స్ కానీ ఈ మూడింటి కూడా ఫిబ్రవరి తర్వాత మొత్తానికి పని చేయమన్నమాట. అంతేకాకుండా మన యూపీఐకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ ఇందులో మనీ ఉన్నట్టయితే కనుక దాన్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అదర్ గుర్తింపు పొందిన బ్యాంక్స్తో మనం ఈ పేటీఎం వ్యాలెట్ని లింక్ చేసి వాడుతున్నట్టు కనుక వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు అయితే ఉండవు. మొత్తంగా మీరు పేటీఎం వాడుతున్నట్టయితే కనుక ఫాస్టాగ్లో అయితే క్యాష్ ఉంచకండి, అది మనం యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటున్నట్టయితే కనుక మార్చి 1 నుంచి మనం అందులో డిపాజిట్ చేయలేము. అంతేకాకుండా మన కరెంట్ అకౌంట్స్లో కానీ సేవింగ్ అకౌంట్స్లో కానీ ఏమైనా డబ్బులు ఉన్నట్టయితే కనుక దాన్ని వేరే అకౌంట్స్కి ఫిబ్రవరి 29 లోపు అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందిగా ఈ ఆర్బీఐ అయితే చెప్తుంది. సో మనం తొందరగా జాగ్రత్త పడడం.